గిడికి 100 రూపాయలు చూడండి. ఇది గోంగూర. ఇదిగోండి గోంగూర కూడాను సూపర్ లాగా ఉన్నాయి. గోంగూర, క్యారెట్లు, ఇదిగోండి క్యారెట్. ఇది కందో సంత చాలా బాగుంటుందండి. అంతా రైతులే సంత. ఇది రైతుల సంత. రైతులే సొంతగా పండించింది అమ్ముతారండి. తమ్ముడు ఎలాగా అది ఎలాగా కేజీ 40? ఏటిది ఏటంతా దీని పేరు మర్చిపోయినా. ముందు వస్తాను. అయిపోయిందా దొండకాయలు అయ్యా? లాస్టా? ఎలాగా కేజీ 40? ఓకే ఓకే. చూడండి బైకులు ఇక్కడ ఉంచుతారు. ఇదంతా సంతనే. ఇది ఇలాగా ఇదంతా దుకాణం. కందో పంచాయతీ కూడా దగ్గరకు వస్తుంది. ఇదంతా అవే దుకాణాలు. ఇవి ఇలాగా. ఇది టిఫిన్ దుకాణం. 20 రూపాయలకి టిఫిన్ ఉంది ప్లేటు. చాలా బాగుంటుంది. ఏటి బాబా ఎలాగా కేజీ? 180. 150 ఇచ్చాడు మొన్న. 150 ఇచ్చాడు. సరే వస్తున్నట్టు కొంచెం ఉంది బాబా. నా దగ్గర 150 అంత లేబా. ఇది చూడండి సంత. ఇది పంచాయతీ ఆఫీస్ కూడా ఉందండి ఇక్కడ. కందవ పంచాయతీ ఆఫీస్ అంటే మన కందవకి ఇక్కడ బియ్యం కానీ జిఆర్ఎస్ అంటే ఉంటారు ఇక్కడ. జిఆర్ఎస్ గారు. ఇది కందవ పంచాయతీ. ఇక్కడ బియ్యం ఇస్తారు. ఇది ఇక్కడ అలాగ జనసేవ కంచి ఆర్ఐ ఆఫీస్ వారికి వెళ్తాను. ఇలాగ ముందుకు వెళ్తే ఆర్ఐ ఆఫీస్ వస్తుందండి. కందవ జనసేవ కూడా ఉంది ఇక్కడ. వీడియో చూడండి. స్కెచ్ చేయకుండా లాస్ట్లో మీకు స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ ఏంటంటే కంద పంచాయతీలు తరతరాలుగా యుగాలుగా జరుగుతున్నటువంటి ప్రమాదం, ప్రజలకి జరుగుతున్నటువంటి ప్రమాదాలు కూడా నా దగ్గర చరిత్ర ఉంది. ఏదో సీగత కోణం ఉంటేనే నేను యూట్యూబ్లో వదులుతానండి, మరి ఇంకేట్లేదు. ఇది ఇక్కడ ఒక టిఫిన్ దుకాణం ఉంది. ఇది అదే 20 రూపాయల ప్లేటే దొరుకుతుంది మన కందోళ్ళంతా. ఇది పాత ఆర్ఐఎఫ్సి. ఇక్కడ స్కూల్ కూడా ఉందండి. ఇదిగో స్కూల్ కూడా ఉంది. బ్యానర్స్ అంటించారు. ఇలాగెళ్తూ ఇక్కడ పాత ఆర్ఐ ఆఫీసు. ఇక్కడ ముందు ఇక్కడ ఆర్ఐ ఆఫీస్ ఉండేదండి. ఇది పాతది. మళ్ళీ అటుపక్కలు వెళ్తే ఈసారి అటుపక్కలు వెళ్ళి గేట్ చేశారు. ఇది పరిస్థితి. ఇలాగా ఇదంతా ఇలాగుంది. కంద పంచాయతీ చాలా ఇది ఉంది. ఇదండి ఆర్ఐ ఆఫీసు. ఇక్కడ భూములు తగువైనా ఏదైనా సరే మన రాజకీయ నాయకులు ఇక్కడ వస్తుంటారు భూముల విషయంలోన. తర్వాత ఇది జాక్సన్ అండి. అతటి ఇక్కడ ఒక జనసేవ ఉంటుంది. అంటే ఆధార్ సెంటర్ అంటే ఇదేనండి. ఇది ఆధార్ సెంటర్ అంటే ఇదండి ఇక్కడ ఉంది. ఇది ఆధార్ సెంటర్ మన కందవ తరపున. చాలా మంచిగా ఇక్కడ చాలా మంది వస్తుంటారు. ఇదండి ముఖ్యమంత్రి ఫోటో కూడా పెట్టుకున్నారు. ఇదండి చాలా ఇక్కడ ఏటి అవసరమో ఇక్కడ చేసుకుంటారు జనాలు, కందవ పంచాయతీ జనాలు. అయితే
పరిస్థితి ఏంటంటే కందు పంచాయతీల స్టోరీ తరతరాలుగా యుగాలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే అండి, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రమాదాలు ఏంటంటే భూములు తగు కానీ పంచాయతీ తగులు కానీ. ఇక్కడ పూర్వం కంచి వాళ్ళే కుర్మనాయకులను ఉండేవారు, కుర్మనాయకి దొర అని చెప్పేసి ఉండేవారు. అక్కడి కంచి మళ్ళీ రెండో తరంలో వచ్చినప్పటికీ రామనాథం దొర అంటే రామనాథం అని ఉండేవారు. ఇప్పుడు మూడో తరం అండి దాసు అనేసి ఉన్నారండి. వాళ్ళ ద్వారానే రాజకీయం నడుస్తుందండి, వాళ్ళ ద్వారానే రాజకీయం నడుస్తుంది. అలాగే ఊర్లో కూడా ఉన్నారండి నాయకులు. కాబట్టి అది భూములు తగు అయినా సరే వాళ్ళ వేదమే నడుస్తుందండి. పూర్వం దొరలు ఉన్నప్పుడు కంచి వాళ్ళ వేదమే నడుస్తుంది, మరి వేరే వాళ్ళ వేదం అయితే నడవదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసండి, బీజేపీ కాంగ్రెస్ అని పార్టీలు పెట్టుకుంటారండి. అది ఉన్నాయి, పూర్వం కంచి ఉన్నదేనే. అది దాని మీద ఏంటంటే అక్కడ ఒక 2 గ్రూపులు ఉంటారండి. అయితే వాళ్ళు ఏంటి చేస్తారంటే కాంగ్రెస్ పక్క జనాలు వెళ్ళిపోయారనుకో కాంగ్రెస్కే వాళ్ళు నామినేషన్ తీసుకుంటారు. ఒకవేళ బీజేడీ కానీ ఒకవేళ గెలిచే మూమెంట్లు ఉంటే బీజేడీ పక్కల వాళ్ళు ఇంకొకరు వస్తారు. కానీ వాళ్ళు వీళ్ళు ఒకటే అయికొని ఇక్కడ కొన్ని రోజులైతే మనం చూసే దృశ్యాలంటే ఈ పంచాయతీ ఆఫీస్ కదండి సోలు ఇస్తారు, బియ్యం ఇస్తారు కదా. సగం మంది సోలు ఇచ్చేసి సగం మంది ఇవ్వలే. 30 కేజీలు 20 కేజీలు ఒక్కొక్కసారి ఇచ్చారు. అయితే 20-30 కేజీలు ఇదిగోండి పంచాయతీ ఆఫీసు ఇక్కడే 20-30 కేజీలు ఇచ్చారండి. నాకు కూడా 20 కేజీలు అందులో రాలే, నా సొంతది. ఆ తర్వాత రేషన్ కార్డు తరపున ఇస్తున్నారండి. ఇస్తుంటే పరిస్థితి జరుగుతుందండి ఇక్కడ మోసము. బియ్యం కూడా ఎక్కడైనా అమ్మకాలు జరుగుతున్నాయి ఈ పంచాయతీలో. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ వేదమే ఇక నడుస్తుంది, వేరే వాళ్ళ వేదం అయితే నడవదండి. అందుకని ఈ పంచాయతీలోన ఎప్పుడు తరతరాలుగా యుగాలుగా ఒక పీఠాధిపతిలాగా పూర్వం కంచి వాళ్ళు తగువే నడుస్తుంది, కానీ వేరే వాళ్ళు వేదం నడవదండి. అందుకోసం ఈ కందు పంచాయతీ మార్గం ఇంకా కొత్త వాళ్ళు మన ఇండియా ప్రభుత్వం కంచి హిందూ తరపున మంచి సేవలు చేస్తే మంచి వాళ్ళకి ఇక్కడ పంచాయతీలో నా సర్పంచ్గా లేకపోతే ఏంటంటే నాయక సర్పంచ్గా లేదు అంటే మరొక సమితిగా నిర్ణయించుకోవడానికి ఒక అవకాశం అయితే కావాలండి. ఇప్పుడు ఏంటంటే పూర్వం కంచి వాళ్ళు పనులు చేసి బాగా డబ్బులు గడించుకొని సుఖపడి బాగా పంచాయతీల డబ్బులు బాగా పిడిచేస్తున్నారు. వాళ్ళు పిడుచుకొని వాళ్ళకి అలవాటు అయిపోయింది, రాజకీయాన్ని వదలలేకపోతున్నారు. ఈ నాయకులు అంటే పురుటుగూడలో ఒక నాయకులు ఉన్నారండి, వాళ్ళు మాత్రమే చాలా వేషాలు తెలుసు. పూర్వం కంచి ఏమంటే మాకు చదువు ఉంది తెలివి ఉంది అని చెప్పి వాళ్ళకి ఎప్పటికీ చేస్తూనే ఉంటారు. వాళ్ళ వేదం తప్ప వేరే వేదం అయితే నడవదండి. అందుకే తరతరాలుగా వాళ్ళ వేదమే నడుస్తుంది ఇక్కడ. అందుకే ఈ దగా అనేది భూములు తగ్గు అయినా సరే పేదవాళ్ళకి ముందుకు రానివ్వరండి. వాళ్ళ వేదమే, వాళ్ళు అనుకున్న భూములే దొరుకుతాయి, అవి వేరే వాళ్ళకి వేరే భూమి దొరకదు. ఇక్కడ కందు పంచాయతీలో లేబర్ కోసం 1 సెంటు కూడా ఈ మన లేబర్ తరఫున కురుటుగూడ ఏరియా కానీ ఈ ఏరియాలు మొత్తం కానీ 1 సెంటు కూడా ఎవరికి లేబర్ అయితే దొరికింది లేదండి. గవర్నమెంట్ ల్యాండ్ కానీ ఫారెస్ట్ ల్యాండ్ కానీ ఆదివాసులు ఉన్నారండి, అయినా సరే దొరకట్లేదు. కాబట్టి అది పొజిషన్ అంది. ఇక్కడ తరతరాలుగా దాసు అనే వ్యక్తి ఉన్నారు, అతని రాజకీయమే నడుస్తుందండి. అతను మళ్ళీ పంచాయతీ ఆఫీసులు ఏం తెలియపోయినలాగా సంచి పట్టుకునే తిరుగుతాడు, చిన్న సైకిల్ బండి పట్టుకొని సైలెంట్గా తిరుగుతాడు. కానీ అతను ప్రజలు చేసిన ద్రోహాన్ని ఎవరు కనిపెట్టలేకపోతున్నారండి. నేను ప్రతి సంవత్సరం నా వయసు 80 సంవత్సరాలు కాబట్టి నేను చూస్తూనే ఉన్నాను, అర్థం చేస్తాను రాజకీయాలు. ప్రతిరోజు నేను మంచిగానే మాట్లాడుతాను, అతనితో మాట్లాడుతూ అతను ఏం చేస్తాను కనిపెడుతుంటాను. అలాగే రామనాథం ఉన్నప్పుడు కూడా చాలా మంచిని ఇక్కడ వైజాగ్ని మన బియ్యం కానీ లేకపోతే ఎక్కడో వేరే డబ్బులు తరలిస్తారండి. ఇక్కడికి వచ్చిన పంచాయతీలు వచ్చిన సంపత్తిని ధనంని ఇంకా వేరే వైజాగ్ దుక్కు కానీ గుంటూరు దుక్కు తరలించుకొని వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ పస్తులు కొనుక్కుంటారండి. అది వీళ్ళు ఈ కందు పంచాయతీలో జరుగుతున్న మోసాలు దగాలు. ఇక్కడ అడిగినోడు లేడండి. ఈ కందు పంచాయతీలో ఎవరికి అడిగినా సరే పనికిరారండి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సెట్టింగ్తోనే ఉంటారు వాళ్ళు. కాబట్టి ఆల్ కమాండ్ నడుస్తుంది. అందుకోసం ఈ భారత మాతకి జై. ఈ మంచితనాన్ని ఎప్పుడు జరుగుతుందో మీరు అది
మన నా వీడియో చూసుకొని లైక్ చేయండి. లైక్ కొట్టి నాకు కొద్దిగా నా కామెంట్లో నాకు తెలియపరచండి. నేను చేస్తుంది మంచిదా రైటా రాంగా మీరే తెలుసుకొని నాకు కామెంట్ పెట్టండి. నేను తెలుసుకుంటాను. నేను గుండు సభనండి. నమస్కారం అందరికీ.